పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. నిన్న ఉప్పల్లోని టీచర్స్ కాలనీలో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డ 2 నిందితులను 10 గంటల వ్యవధిలో మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 తులాల 4 గ్రాముల బంగారు పుస్తెల తాడు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ప్రోహిత్ లక్ష్మణ్ గౌడ్ గా గుర్తించారు. గురువారం 5 గంటల సమయంలో ఉప్పల్లోని టీచర్స్ కాలనీలో మండ్లదాసమ్మ మెడలోని 3 తులాల బంగారు పుస్తెల తాడు స్నాచింగ్ చేసి పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అమర్, చెప్పండి, 10 గంటల వ్యవధిలో 2 పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఎలా గుర్తించగలిగారు? హిమబిందు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ దొంగతనాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. పోలీసుల గస్తీ వైఫల్యం వల్లనే దొంగతనాలు అవుతున్నాయని స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. గస్తీ పెంచాలని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజామునే చైన్ స్నాచర్ భగత్ పార్క్ సంబంధించి అక్కడ వాకింగ్ చేస్తున్న ప్రవీణ అనే మహిళ దగ్గర నుంచి ఆమె పుస్తకాలతో పాటు చెవికెమ్మలు లాక్కెళ్లారు. 3 తులాల బంగారం ఆభరణం కూడా లాక్కెళ్లారు. అయితే ఈ మహిళ సంబంధించిన ఐఫోన్ కూడా 3 కిలో చైన్ స్నాచర్ పడేశారు. ఆ తర్వాత ఇతరుల ఫోన్ నెంబర్ నుంచి 100 డైల్ చేయడంతో పోలీసులు ఫిర్యాదు ఆధారంగా ఏదైతే చుట్టుపక్కల సీసీ ఫోటేజ్ కూడా రాస్తున్న పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అయితే నిన్న ఉప్పల్ టీచర్స్ కాలనీలో ఒక చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 10 గంటల్లోనే మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుండి 3.5 తులాల 4 కిలోల బంగారు పుస్తెల తాడును, ఒక బైక్ ను కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే నిందితులు ముస్తా ప్రోహిత్ తో పాటు లక్ష్మణ్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. 5 గంటల్లోనే ఉప్పల్ టీచర్ సంబంధించి ఏదైతే నిన్న జరిగినటువంటి దాసమ్మ అనే ఆమె మహిళ మెడలో వచ్చి 3 తులాల బంగారు పుస్తెల తాడును స్నాచర్స్ దొంగిలించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చుట్టుపక్కల సీసీ ఫోటో ఆధారంగా మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు రంగంలో దిగి సీసీ ఫోటోల ఆధారంగా నిందితులను గుర్తించి 10 గంటల్లోనే నిందితులు పట్టుకొని బాధితులకు గోల్డింగ్ కూడా అందజేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ నెలలోనే దాదాపు 2-3 ఘటనలు ఇలాంటివి జరిగాయి. చైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయి అనేది బాధితులు చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉప్పల్ వాసులు కూడా చెప్తా ఉన్నారు. గస్తీ పెంచాలి, పెట్రోలింగ్ వాహనాలు రెగ్యులర్ గా తిరగాలి. దీంతో వీటన్నిటికీ కూడా స్నాచింగ్ దొంగతన ఘటనలు కూడా అరికట్టవచ్చాయని స్థానికులు అయితే భావిస్తా ఉన్నారు. ఓకే అమర్, థ్యాంక్ యూ.